హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్‌గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్ జాబ్స్ రిలేటెడ్ అనమాట. అంటే ఇప్పటి వరకు మనం ఆహ్, ఐటీ అండ్ సీఎస్‌సి రిలేటెడ్‌గా ఎక్కువ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాం కదా! ఇవైతే కోర్ సంబంధించిననమాట. ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఈసీఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ అయ్యే జాబ్స్ అనమాట ఇవి. సో, వీటికి సంబంధించి మనకి ఫ్రంట్ లైన్స్ మీడియా అఫీషియల్ అని ఒక పేజ్ కూడా ఉంది. దాంట్లో మనం వేయడం జరుగుతుంది. సో, మనకి ఈరోజు ఎక్కువ జాబ్స్ అయితే మనకి ఫైండ్ ఔట్ చేసాం కాబట్టి ఒక వీడియో చేయడం జరుగుతుందనమాట. సో, ఎవరైతే కోర్ రిలేటెడ్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో డెడికేటెడ్‌గా చేయడం జరిగింది. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కోర్ రిలేటెడ్ జాబ్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి యూజ్‌ఫుల్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే యాక్సెంచర్ నుంచి రికార్డ్ టు రిపోర్ట్ ఆప్స్ న్యూ అసోసియేట్ అనే పొజిషన్ కోసం వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ బీకామ్ ఆర్ ఎంకామ్ అనమాట. ఓకేనా? బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అండ్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 బ్యాచెస్ వరకు అప్లై చేసుకోండి. 0 to 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై అంటున్నారు. ఇంగ్లీష్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే posting journal entries, preparing balance sheet reconciliations, reviewing entries and reconciliations, preparing forecasting statement, supporting month-end closing, preparing reports and సపోర్ట్ ఇన్ ఆడిట్స్. ఓకేనా? ఇదంతా మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ మీకు కవర్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. సో, మీ యొక్క వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. యాక్సెంచర్ అనేది మంచి కంపెనీ కాబట్టి ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్, ఎంకామ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. మస్ట్ అండ్ మస్ట్‌గా అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి మీరు యాక్సెంచర్‌కి ప్రీవియస్‌గా ఎప్పుడైతే లాస్ట్ 6 మంత్స్‌లో మీరు అప్లై చేసుంటే సో, మీ అప్లికేషన్ అనేది ఆల్రెడీ అక్కడ ఉంటుంది కాబట్టి మీరు నాట్ ఎలిజిబుల్ అంటుంది. ఫ్రెష్ అప్లికేషన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే డెలాయిట్ నుంచి ఎంఎఫ్ యూకే ఈఎస్ఎస్ అసోసియేట్ అనలిస్ట్ అనే పొజిషన్‌కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. సో, యాక్చువల్లీ ఇది అసోసియేట్ అనలిస్ట్. ఇది వచ్చేసి వాళ్ళ ఎంఎఫ్ యూకే ఈఎస్ఎస్ అనేది వాళ్ళకి కోడ్ అనమాట. నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే దీన్ని కూడా కామర్స్ గ్రాడ్యుయేట్స్ అడుగుతున్నారు. బీకామ్ ఆర్ బీబీఏ వాళ్ళు. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోండి. బేసిక్ అకౌంటింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ ది కోర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్యాకేజెస్ ఈస్ ఎసెన్షియల్ విత్ ఎంఫసిస్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకేనా? సో, మీకు ఎక్సెల్ మీద ఎక్స్‌పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారనమాట. సో, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది చాలా మ్యాండటరీ స్కిల్స్. సో, చాలా మందికి ఇదైతే యూజ్ అవుతుంది. మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళాలన్నా, లేదంటే మీరు నార్మల్‌గా నాన్ ఐటీలో జాబ్ చేయాలన్నా, లేదా మీకు కోర్ జాబ్ చేయాలన్నా సరే మీకు ఎక్సెల్ అయితే చాలా మస్ట్ అండ్ షుడ్ స్కిల్ అనమాట. నెక్స్ట్ సెట్టింగ్ అప్ న్యూ ఎంగేజ్మెంట్స్ ఇన్ ఎస్ఏపీ, ప్రొఫిషియంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బోత్ వర్బల్ అండ్ రిటన్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అనమాట. సో, ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. డెలాయిట్ కంపెనీ కాబట్టి బీకామ్ ఆర్ బీబీఏ స్టూడెంట్స్ మిస్ చేసుకోవద్దు. అప్లై లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను అన్ని జాబ్స్‌వి కూడా. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే జీఈ హెల్త్ కేర్ నుంచి గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. జీఈ హెల్త్ కేర్ కూడా మంచి కంపెనీ అండి. అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే త్రిబుల్ ఈ వాళ్ళు. ఈసీఈ అండ్ త్రిబుల్ ఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2021-24 వరకు అప్లై చేసుకోండి. బ్యాక్‌లాగ్స్ చూసుకుంటే ఎటువంటి బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండకూడదు మీ హిస్టరీలో. అంటే మీకు బ్యాక్‌లాగ్స్ ఉండి మీరు పాస్ అయిపోయారు. అంటే మీరు బ్యాక్‌లాగ్స్ మళ్ళీ మీరు సప్లై రాసి క్లియర్ చేశారంటే అది కూడా మీకు వాలిడ్ అవ్వదు. మినిమమ్ కట్ ఆఫ్ 70% అండ్ అబవ్ అంటున్నారు. స్ట్రాంగ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అబిలిటీ టు డాక్యుమెంట్, ప్లాన్, మార్కెట్ అండ్ ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్స్. వర్క్ లొకేషన్ చూసుకుంటే కొచ్చి, కేరళ. సో, ఈసీఈ అండ్ త్రిబుల్ ఈ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెంటమ్ అనే కంపెనీ నుంచి హెచ్ఆర్ అప్రెంటిస్ ఆర్ ఇంటర్న్ పొజిషన్ కోసం అయితే వీళ్ళైతే హైర్ చేస్తున్నారు. ఎనీ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు రీసెంట్‌గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని. బట్ నా సజెషన్ ఏంటంటే ఇది హెచ్ఆర్ సంబంధించిన రోల్ కాబట్టి ఎవరైతే ఎంబీఏ హెచ్ఆర్ ఆర్ బీబీఏ హెచ్ఆర్ చేశారో వాళ్ళు అప్లై చేసుకుంటే బెస్ట్ అనమాట. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డిజైర్ టు లెర్న్ అండ్ గ్రో ఇన్ ద ఫీల్డ్. ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ సూట్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు. సో, ఇది హెచ్ఆర్ రోల్ కాబట్టి కమ్యూనికేషన్ అనేది బాగుండాలి. సో, మిస్ చేసుకోవద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి సి ఎలక్ట్రిక్ ఆటోమేటివ్ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. కస్టమర్ ఫీల్డ్ సపోర్ట్ అనే డిజిగ్నేషన్ మీద. దీనికి క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ ఈసీఈ ఆర్ త్రిబుల్ ఈ అనమాట. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. బీ ట్రైన్డ్ అండ్ మెంటర్డ్ బై ఇండస్ట్రీ లీడర్స్ విత్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ హెల్పింగ్ యూ గ్రో ఇంటూ ఏ ప్రొఫెషనల్ ఇన్ ది ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్. ఓకేనా? ఈవీ సంబంధించి వీళ్ళకైతే వర్క్ అయితే ఉంటుంది.
unmatched learning experience. This is not role where you will be spoon fed. You will have the chance to explore, learn hands-on, and solve real-world challenges, helping you gain practical skills. ఓకేనా? ఇది మీకు లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందంటే, మీకు స్పూన్ ఫీడింగ్ అయితే చేయడం జరగదు. సో, మీరంతట మీరు మీకు జస్ట్ ఒక నాలెడ్జ్ అయితే వాళ్ళు షేర్ చేస్తారు. బట్ దాన్ని బేస్ చేసుకొని మీరు, మీ అంతట మీరు ఓన్‌గా ఎక్స్‌ప్లోర్ చేసుకొని, హ్యాండ్స్ ఆన్‌గా మీరు కొన్ని లెర్న్ చేసుకొని, అక్కడైతే రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఫేస్ చేసి, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలని దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ చూసుకుంటే, డెవలప్ ఎసెన్షియల్ టెక్నికల్ స్కిల్స్ లైక్ హార్డ్‌వేర్ నాలెడ్జ్ అండ్ బేసిక్ కోడింగ్. కీ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద టెక్నాలజీ స్పేస్. కానీ బేసిక్ కోడింగ్ అంటే ఇక్కడ సి లాంగ్వేజ్ అనుకోవచ్చనమాట. ఈసీఆర్, త్రిబుల్ ఈ వాళ్ళకి సి లాంగ్వేజ్ గనుక వచ్చుంటే బేసిక్ చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది వాళ్ళకి. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది కూడా కొచ్చి లొకేషన్. సో, ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఫ్యూచర్ మనకంతా ఈవీ మీద ఉంటుంది కాబట్టి, ఈవీ సెక్టార్‌లో మీరు జాబ్ చేస్తే మీ యొక్క లైఫ్ అనేది కొంచెం బావుంటుంది. ఎందుకంటే ఫర్దర్‌గా సెమీ కండక్టర్ సైడ్ కూడా మీరు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. వీఎల్ఎస్ఐ అవన్నీ నేర్చుకుంటేనే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ 5 జాబ్ నోటిఫికేషన్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరు ఏ జాబ్‌కి ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబ్స్‌కి కంపల్సరీ అప్లై చేసుకోండి. మిస్ చేసుకోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.